స్థానిక సంస్థల్లో బీసీకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో జారీ చేయడం జరిగింది. అయితే ఈ జీవోనైతే హైకోర్టు జీవో 9 అయితే మధ్యంతర స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి అయితే 4 వారాల గడువు విధించింది. అదేవిధంగా ప్రభుత్వం కౌంటర్పై పిటిషన్కు అయితే చేయడానికి 2 వారాల గడువు విధించింది. రాష్ట్రంలో కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 అయితే తీసుకొచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ప్రభుత్వ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే అయ్యాయి. విచారణ చేసిన హైకోర్టు స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ పై జీవో 9 మధ్యంతర స్టే అయితే విధించింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న తేదీ ఉదయం నోటిఫికేషన్ అయితే మొదలైంది. నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉండబోతుందో, ఎన్నికలు జరుగుతాయా లేదా అని ప్రజల్లో అయితే ఉత్కంఠం కొనసాగుతుంది. ఇప్పటికే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం అయితే ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అలాగే మా హైకోర్టు మధ్యంతర నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న ఎన్నికల హడావిడి అయితే ముగియనున్నది. మరో 4 వారాల పాటు అయితే ప్రభుత్వం గడువు కోరింది హైకోర్టును. ఈ 4 వారాల్లో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఆధారాలను చూపెట్టాలని చెప్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే ఒక్కసారిగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారి అయితే ప్రజలంతా షాక్ గురవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగక దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఈరోజు రేపు అంటూ ఇప్పటికే చాలా సార్లు ఎన్నికలు నోటిఫికేషన్ రావడం, మధ్యంతరం ఇట్లా స్టేలు రావడం ఇలా జరుగుతున్నాయని తాజాగా ఈ రోజు విడుదలైన ఎన్నికల తొందరలోనే విడుదలైన కొద్దిసేపట్లోనే ఇలాంటి వార్త వినడం ప్రజల్లో అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆశావాలు భారీ ఎత్తున ఎన్నికల్లో పోటీ చేసేందుకే సమరసిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో అయితే 12,762 గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలకు 3వ దశ, అలాగే జెడ్పీ ఎంపీటీసీ ఎన్నికలకైతే మొదటి దశ, 2వ దశలో ఎన్నికలు జరగడానికి అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్తో చాలా సంతోషంగా ఉన్న ప్రజలైతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే హైకోర్టు ఇట్లాంటి మధ్యంతర అయితే ఇప్పటివరకు అయితే హైకోర్టు లాయర్లు మాట్లాడుతూ ఎన్నికల ఒకసారి షెడ్యూల్ వచ్చిందంటే హైకోర్టు ఆపలేదంటూ అని ఒక వాదన కూడా వినబడ్డ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తాజాగా మనకు వార్త అందుతుంది. మధ్యాహ్నం ఎన్నికలు అయితే ఆపాలంటే మధ్యంతర స్టే అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన 2 వారాల కౌంటర్ కూడా దాఖలు చేయడం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా కోరటం కూడా జరుగుతుంది. మరి ఏమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎన్నికలు జరుగుతాయా, ఈ ఎన్నికల కోసం వేచి చూడాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కాంగ్రెస్ చేస్తున్నదా లేకపోతే ఇతర పార్టీ నాయకులు చేస్తున్నారని ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రజలకైతే మరొక్కసారి భంగపాటే కలిగించని మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన స్టే ద్వారా అయితే మరి 4 వారాల పాటు వేచి చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత కూడా ఉంటాయో ఉండయో కూడా తెలియదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు. దీంతో కొంతమంది అయితే ఊపిరి పీల్చుకున్నారు, మరికొంతమంది అయితే భంగపాటు పడ్డట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు అయిపోతాయి, ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అప్పుడు ఇప్పుడు అంటూ అయితే ప్రభుత్వం చేస్తున్న హడావిడి అంతా అది ఇంత కాదు అనుకుంటే చూసినట్లయితే లాస్ట్కి అయితే మళ్ళీ హైకోర్టు అయితే దీనిపైన స్టే విధించిన ప్రజలైతే ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18 కరీంనగర్.